అంబట్ రాంబాబు అల్లు అర్జున్ కి అండగా నేనున్నాను అంటూ ముందుకొస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇదేదో పంచాయతీ బాగుంది కదా. అంటే ఒకనొక టైంలో శిల్పారవి దగ్గరకు వచ్చి పాపం ఆయన తిట్లు తిని ట్రోల్స్ తిని ఇప్పటికి ఆయన మీద ఇంకా కంటిన్యూ అయితే ఇంకా అప్పుడు మా కోసం వచ్చి ఇప్పటికి భరిస్తున్నాడు. ఏదో ఒకటి చేద్దాంలే పోని పాపం అని చెప్పి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుంది తప్పించి నిజంగా వాళ్ళు జెన్యూన్ సపోర్ట్ చేసినట్టు అనిపించదు. మీరేమనుకుంటున్నారు? సో మొత్తానికైతే ఈ క్షణం కోసం ఎప్పుడని చాలా మంది వెయిట్ చేస్తారు. సో వైసీపీ వాళ్ళు ఎప్పుడు అల్లు అర్జున్ కి సపోర్ట్ తెలుపుతారో ఆల్రెడీ శిల్పారావి ట్విట్టర్ వేదికగా చెప్పిండు అన్ని ఒక వీడియో పెట్టి ఆల్ ది బెస్ట్ నీ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నామని. సో ఇప్పుడు అంబట్ రాంబాబు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన కూడా వెళ్ళి చూస్తాడంట. సో అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంత మంచి డబుల్ ఆతృతతోని నేను వెయిట్ చేస్తున్నా పుష్ప 2 మూవీ కోసం. సో ఈ మాటలని ఎందుకు చెప్పిండో, సో అసెంబ్లీ ఎన్నికల అప్పుడు అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా అక్కడికి పోయి ప్రచారం చేసిండు. వైసీపీకి మద్దతుగా చెయ్యాలి శిల్పారవి వైసీపీ కదా. అట్లాగా ఇప్పటికి కూడా పాపం ఆయనకి అదే పాయింట్ లో చాలా మంది ఆయన ఏదో ఫ్రెండ్ గా నార్మల్ గా నువ్వు ఒక్కడు గెలిచినా చాలు వైసీపీ గెలవకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన వెళ్ళిండు. కానీ పాపం ఇంత ట్రోల్ అనుభవిస్తారు అనుకోలే. అండ్ ఆ పార్టీ గెలవకపోయినప్పటికీ మేము ఉన్నాం బ్రో మీకు అన్నట్టుగా వీళ్ళు ఈ టైంలో అంటే నేను నిజంగా చాలా డేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారే మేబీ రేపు ఉందనంగా ఎవరో ఒకరు బయటకు వచ్చి అంటే పెద్ద తలకాయలు ఏమైనా మాట్లాడితేమో అనుకున్నా. ఫైనల్లీ అంబట్ రాంబాబు బయటకు వచ్చి మాట్లాడు. నెక్స్ట్ ఇంకా రేపటి రోజా అంటే ముఖ్యంగా ఆయన కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారంటే రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఏ విధంగా అంటే కొన్ని చోట్లల్లా మేము ఈ సినిమాని బ్యాన్ చేస్తాము, పబ్లిక్ గా అల్లు అర్జున్ వచ్చి ఎప్పుడు సారీ చెప్తాడో అప్పుడు మేము అనుమతిస్తాం అనే విధంగా చెప్పారు కదా. సో ఆ మాటలకు ఇండైరెక్ట్ గా ఇట్లా చెప్తాడు. సో పుష్ప 2ని ఎవ్వరు ఆపలేరు. పుష్ప 2ని ఆపడం అంటే సూర్యుని అరచేతి పెట్టి ఆపినట్టే. సో అభిమానులు ఎట్లా వెయిట్ చేస్తారు అంతకు మించి డబుల్ గా నేను వెయిట్ చేస్తున్న సినిమా కోసం. ఖచ్చితంగా ఎవరు ఏం చేసుకుంటారో చేసుకొని సినిమా మాత్రం ఆగేది లేదు అని చెప్తాడు. అవసరమ్మా ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసినావు అక్కడికి అయిపోయింది. నిజానికి నా మాట్లాడినందుకు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఇంకెక్కువ ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక వివాదం బయటకు అనుకోవచ్చు. అవసరమ్మా అంటే సినిమాల పరంగా తీసుకోవాలి కానీ రాజకీయాల పరంగా తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఖచ్చితంగా కూటమి తరపున ఇంకొకరు నీ కౌంటర్ ఇస్తారు రేపు ఇట్లా 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 ఇంకా పెద్ద అయిపోతుంది. సినిమా తిండి కొడితే 10 రోజులు లేదు వాళ్ళకి ఆ టెన్షన్ ఉంది. ఇప్పుడు వట్టిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాడు అలా ఇంకా టికెట్ల రేట్ల గురించి కూడా మాట్లాడడానికి పోవాలి. ఇది ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఎన్ని మాటలు అనుకున్నా కూడా సినిమానే పాలిటిక్స్. ఎందుకంటే నువ్వు ఎంత అందులో నుంచి వచ్చినా కూడా ఆ స్టార్ట్ నీకు ఇక్కడ వనికిరాదు. నువ్వు మళ్ళా ఇక్కడ జీరోకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఆయన స్టార్ట్ చేసిండు, ఆయన గెలిచిండు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ బ్రో, వాళ్ళు బాగానే ఉన్నారు. మీరే గొడవ పెడుతున్నారు. సినిమా గురించి ఓన్లీ సినిమా గురించి మాట్లాడినంటే ఓకే నీ సినిమాకి నచ్చిందేమో వెయిట్ చేసిన ఓకే, మరి మధ్యలో దీన్ని ఎందుకు తీసుకురావాలి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపుతున్నారు, ఎవరు కూడా ఆపలేరు, అరచేతి సూర్యుడు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అదే అంటున్నా, నువ్వు ఒక కావాలనే అగ్గికి ఆజ్యం పోసారు అంటారు కదా డైలాగ్ ఒకటి. సేమ్ అంతే. అంటే దానికి ఇంకా పెద్దగా చేస్తారు. నిజానికి మొన్న ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం ఆయన ఎక్కడున్నా ఆయన మాట్లాడిన మాటలు అన్స్టాపబుల్ కొంచెం కూల్ అయ్యారు, ఇప్పటి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. అక్కడికి ఆగిపోయింటే బాగుండు. నిజానికి ఇప్పుడు ఏమైతుందంటే ఇది కావాలనే ఇప్పుడు ఆయన సినిమా ఇన్ని రోజులు ఎప్పుడు జరగాలి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా అది ఇది కలపడము ఇది అండ్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంది? ట్విట్టర్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో పెట్టాల్సింది. లేకపోతే మీరు ఒక చిన్న వీడియో రిలీజ్ చేయాల్సింది. దీని కోసం ఇంకేం మాట్లాడలే. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఆయనకు సినిమాకి ఏదో ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటుంది కానీ ఖచ్చితంగా ఇది మైనస్ పాయింట్. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మెగా ఫ్యాన్స్ మేము ఈయన సినిమా చూడము బ్యాన్ చేసి మనం మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ సినిమా వస్తున్న ఈ సమయంలో నువ్వు ఇట్లా అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వివాదం నడుస్తుంది. సో ఆ వివాదాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టు ఉంటే ఇప్పుడు చూసే అభిమానులు కూడా ఎవరు మొత్తానికి మేము చూడము అసలు ఇప్పుడు సర్దమానికి ఇప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ అసలు మొత్తానికి చూడమని ఊకుంటే సో ఖచ్చితంగా ఆయన సినిమాకి మైనస్ అవుతుంది. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి. నిజం చెప్తున్నా ఈసారి ఇంకా దారుణం చేసుకోకండి. బికాస్ పెద్ద బడ్జెట్ మూవీ ఒక 300 నుంచి 500 కోట్లు పెట్టారు. దానికోసం రిటర్న్ వచ్చేదాకా చూసుకోండి. బికాస్ ఇప్పుడు ఏదైతే మీరు మాటలు మాట్లాడుతున్నారో ఈయన మాట్లాడినంత మాత్రం సపోర్ట్ అవుతుంది. ఇది నేను ఏ ఫ్యాన్కి సపోర్ట్ తప్పుగా ఏమి మాట్లాడు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగానే ఒక లిమిట్ దాటిపోతున్నారు. ఆ లిమిట్ దాటకుండా ఉంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీకి అంత మంచి మూవీ అయినప్పటికీ కూడా ఎందుకు చూడదు అనుకున్నారంటే మీరు అప్పట్లో కూడా ఇట్లనే ఒక తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఇలాంటివన్నీ అయినాయి. ఈసారి పెద్ద మూవీ ఇంకా 10 రోజులే ఉంది. ఇట్లా ఈ కథలు వాడకుంటే
సినిమా హిట్ అవుతుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ బాగుంటుంది. సో మొత్తానికి అంబర్ డ్రాప్ చేసిన ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి.